ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే రోజు కొంతసేపు ఎక్సర్సైజ్ చేయాలంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. రోజు అరగంటో గంటో నడిస్తే రోజంతా చలాకీగా ఉండొచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే రోజు అరగంట వాకింగ్ చేస్తే బహుమతులు ఇస్తోంది బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ సంస్థ. నిజంగా నడకలో అంత మహత్యం ఉందా? రోజు అరగంట మార్నింగ్ లేదా ఈవినింగ్ వాక్ చేస్తే గుండె జబ్బులు రావు, డయాబెటీస్, బీపీ కంట్రోల్లో ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత సులభమైన వ్యాయామం నడక. దీంతో మానసిక ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు. ఒక అరగంట సేపు వాకింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. రెగ్యులర్గా వాకింగ్ చేసేందుకు 30 నిమిషాలైనా కేటాయించాలని అంటున్నారు డాక్టర్లు. నడక వల్ల ఆయుష్ సైతం పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలు కండరాలు గట్టిపడతాయి, బరువు తగ్గుతుంది, మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజుకు 10,000 అడుగులు వేస్తే ఇక తిరిగేలేదు. మొదటిసారి బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థ వ్యాయామం చేసే వారికి బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో NHS ఇంగ్లాండ్ మార్థాన్ ఏ మంత్ అనే ఛాలెంజ్ ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రజలు రోజుకు సుమారు 30 నిమిషాలు నడవాలని కోరనుంది. ప్రతిరోజు ఈ లక్ష్యాన్ని పూర్తి చేసిన వారు నెలకు సుమారు 42 కిలోమీటర్లు నడిచినట్లు అవుతుంది. ఇది ఒక ఫుల్ మార్థాన్ తో సమానం. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేవారు తమ నడక వివరాలను మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్ వాచ్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసిన వారు బహుమతులకు అర్హులవుతారని, అందులో ప్రోత్సాహకాలు, డిస్కౌంట్లు ఉండొచ్చని NHS తెలిపింది. వాకింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎవ్రీబడి హ్యాస్ టు వాక్. ఎందుకోసము అంటే ఇప్పుడు చాలామంది బ్లడ్ థిన్నర్స్ అనేసి ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటారు. దాని ఎఫెక్ట్ ఓన్లీ వన్ డేనే పనిచేస్తుంది. అట్లానే కొలెస్ట్రాల్ తగ్గడం కోసం అనేసి ఇంకా వేరే టాబ్లెట్ వేసుకుంటారు. ఈ రెండు టాబ్లెట్ల వల్ల వచ్చే బెనిఫిట్ కేవలం మీకు వాక్ చేయడం వల్ల వస్తుంది. జస్ట్ 5,000 to 10,000 స్టెప్స్ వాక్ చేస్తే సరిపోతుంది. పార్క్లోనూ రోడ్డుపైన వాకింగ్ చేస్తే ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. జిమ్కు వెళ్ళాలంటే కొంత డబ్బు ఉండాలి, ఓపిక ఉండాలి, బరువులు ఎత్తాలి. కానీ వాకింగ్కి అలాంటి అవసరం లేదు. జిమ్కు వెళ్ళడం కన్నా అరగంట వాకింగ్ చేస్తే ఎక్కువ ప్రయోజనం అంటోంది నేషనల్ హెల్త్ సర్వీసెస్. అందుకే ఈ కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలను ప్రజల ఆరోగ్యంపై ఖర్చు చేస్తోంది. అసలు వాకింగ్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ను ప్రజలకు అలవాటు చేస్తే చాలా డబ్బు మిగులుతుంది. ఆ డబ్బునే ప్రజలకు గిఫ్ట్స్ రూపంలో ఇవ్వచ్చు అంటోంది బ్రిటన్ సర్కార్. అయితే గిఫ్ట్లు, డిస్కౌంట్లకు బదులు వాకింగ్ చేసే వారికి డ్రింక్ గానీ, ఫుడ్ గానీ పెడితే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని అంటున్నారు వాకర్స్. So, as a doctor, I recommend everybody 5,000 steps, minimum 10,000 అఫోర్డబుల్ నడవగలిగే వాళ్ళకి, ఇంకా లేదు రన్ చేసే వాళ్ళకి అయితే జాగింగ్ చేసుకోండి. సో మంచి షూస్ వేసుకుని జాబ్ చేసుకోండి. జాయింట్ పాడకుండా ఉండడం కోసం షాక్ అబ్జార్బింగ్ షూస్ వేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ వాకింగ్. ఈ పథకం ఖర్చును NHS భరించనుంది. కార్యక్రమం విస్తరించే కొద్దీ పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి డొనేషన్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమం ఇంగ్లాండ్కి సంబంధించిన 10 ఏళ్ల ఆరోగ్య ప్రణాళికలో భాగం. ఎక్కువ మందిని శారీరకంగా చురుకుగా మార్చడమే తన లక్ష్యం అంటోంది సర్కార్. బ్రిటన్ గణాంకాలను పరిశీలిస్తే ఆ దేశంలో ప్రతి 6 మరణాల్లో ఒక మరణానికి శారీరక శ్రమ లేకపోవడమేనని తేలింది. వారానికి 30 నిమిషాల కంటే తక్కువ శారీరక వ్యాయామం చేసే వారిని శారీరకంగా యాక్టివ్గా లేని వారిగా పరిగణిస్తారు. 2025లో ఇంగ్లాండ్లోని 1.2 కోట్ల మంది ఈ కోవలోని వారే. రోజువారీ నడక గణాంకాలు డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తారు. ఈ లక్ష్యం నెరవేరితే చరిత్రలోనే అతిపెద్ద మారథాన్గా ఇది నిలుస్తుందని సర్ బ్రెండన్ తెలిపారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు NHSకు అయ్యే ఖర్చు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఎవరైనా రోజుకు 30 నిమిషాలు చొప్పున వారానికి 5 రోజులు వాకింగ్ చేస్తే వారికి అదనంగా 4 సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితం లభించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ప్రజలు తమ రోజువారీ జీవితంలో క్రమం తప్పకుండా శారీరక కదలికలను అలవాటు చేసుకుంటే అది మెరుగైన ఆరోగ్యానికి దోహదపడుతుంది. నడక క్యాలరీలను కరిగిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. సో వాక్ ఎవ్రీ డే, కీప్ ద డాక్టర్ అవే.